ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాముని స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో స్వరక్తమెత్తుకొని పండేసుకోలో మీ శ్వాసంతో కలిసి ఆయన మిమ్మల్ని ఆరాధించుటకై, ఘనపరచుటకై, హెచ్చించుటకై, పూజించుటకై, మహిమపరచుటకై మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని వదిలిపెట్టి దిద్దినారు. వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు నాయన. కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి స్తోత్రాలు. మరొక నూతన పరిశుద్ధ దినాన్ని మా జీవితాలు ఇచ్చారు. ఈ దిన పరిచర్య అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. పాటల్లోనూ వాక్య ధ్యానంలోనూ మీ దాసును అభిషేకించి వాడుతున్నాం. మీ బోరగా, పాత్రగా, బలమైన సాధనంగా వాడుతున్నాం. వచ్చిన మా ప్రేమను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారి సకాలం తీసుకురండి. ఎండవేయించి తప్పించండి. విరగల చెవి, గ్రహించే హృదయం, లోబడి మనసు ప్రతి ఒక్క దయచేయండి. కలవరాలకు ఒడిదుడుకులు, కలవరాలు లేకుండా సహాయం చేయండి. ఆనందపాలు, శాంతి, వివాహాన్ని ఘనంగా జరిగించారు. ఆ కుటుంబానికి మీరే అధికారిగా, నాయకుడుగా, ప్రభువుగా, రాజుగా, అధ్యక్షుడిగా ఉండి మీరు నడిపించండి. మీ వేరుతో నింపండి. మీ కృపకు పాత్రులుగా చేయండి. సంఘం అంతటిని మీ కృపాస్తాలకు అప్పచెప్తుంది. ఈ దిన పరిచర్య అంతట్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. అల్పుడైన మీ దాసును అభిషేకించి వాటిని మహిమ పొందుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఈ పాఠ పుస్తకం నుంచి పాఠ సంఖ్య 283 పాఠంగా, పాత పుస్తకం అయితే 280. Amen.
286 పాట సంఖ్య. మంచిగా నేర్చుకోండి. ఈ పాటలు చాలా పాత పాటలు.
దేవా నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టారు పాట పాడుతుందా? నీ తండ్రి కూడా నిన్ను విడనాడెనా
నా దోషమంతా నీపై మోపిన బలుగా అప్పగించెదా. దీవానం ఇలా విడచి సిలువలో బలియైన నా యేసువా, బాధ ఇదివి నా శీలమా, బాధ ఇదివి నా శీలమా. నిన్ను రక్షించను నా రక్షక, నీ నేరమేమిటి ఓ నా ప్రభువా. నిన్ను రక్షించను నా రక్షక, నీ నేరమేమిటి ఓ నా ప్రభువా. మానవులు దేవుని చంపుతాయా, మానవులు దేవుని చంపుతాయా. ఏ చరితంబులోను కలదా ప్రభు, నాకైనందివా. ఏ చరితంబులోను కలదా ప్రభు, నాకైనందివా. సిలువలో బలియైన నా యేసువా, బాధ ఇదివి నా శీలమా, బాధ ఇదివి నా శీలమా. సొగసైన షారోను పుష్పమా, రూపమంతా కోల్పోయితివా. సొగసైన షారోను పుష్పమా, రూపమంతా కోల్పోయితివా. గగనాకాశుడవైతివా నాకై, వ్యాధిని అనుభవించితివి నాకై. పరిపశుడా, వ్యాధిని అనుభవించితివి నాకై. చివరిగా మనం పాట పాడుకుందాం. పాటలు పాడే బ్రదర్స్ రండి.
79 పాట సంఖ్య పాత పుస్తకం 276.
వయసులో చిన్నపిల్లలంతా కూడా ముందు కూర్చోండి. ఉదయకాల సమయంలో ఆరాధనలో ప్రవేశించే ముందు దేవుని వాక్యంలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ దినము, ఇది ప్రభు దినము. పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకై తన సర్వమును శిలువపై అప్పగించుకొని మృత్యుంజయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు. అందుకే ఆయన ప్రేమను మనం వర్ణించలేము, వివరించలేము. మన జీవితాంతము మనము ఆయన కొరకై రుణస్థులమే. ఈ రుణము అలా ఉండవలసిందే, దాన్ని ఎవ్వరు తీర్చలేరు. యేసు ప్రభుకు మనం రుణస్థులమే, ఎప్పటికి కూడా రుణస్థులమే. ఎందుకంటే మనకెవరన్నా ఏదన్నా ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తాం. వాళ్ళు భోజనాన్ని పిలిస్తే మనం మళ్ళీ భోజనాన్ని పిలుస్తాం. వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మనం 20 రూపాయలు ఇస్తాం. వాళ్ళు చూపిన ప్రేమను మనం కూడా చూపిస్తాం ఈ లోకం. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆయన చూపిన ప్రేమకు మనం ఏమి ఇవ్వలేము, వెలగట్టలేని వారు. యేసు ప్రభువే ఇక్కడికి వచ్చి నీ 2 చేతులు కాళ్ళు నాకు ఇస్తావా అంటే మనం ఇస్తామా? ఇస్తామండి. యేసు ప్రభువే వచ్చి అయిమాల పడుతుంది ఇస్తే ఏమంటే ఏం చెప్పాలి. యేసు ప్రభువే వచ్చాడు కాబట్టి అయ్యా నా సర్వం నీదే ప్రభు. చేతులు 2 ఇచ్చినా మళ్ళీ నాకు ఇస్తామని నాకు తెలుసు. దేవుడు అబ్రహాముని అడిగాడు, నాయన నీ కుమారుణ్ణి నాకు బలి అర్పణ ఇవ్వు అన్నాడు. అప్పుడు ఈ అబ్రహాం ఏం చేశాడు? గలక అడగంగా 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చావు. మళ్ళీ ఇదేమో న్యాయంగా ఉందో తీసుకోవడం? నేను చచ్చినా ఈయన అని మనం అంటాం. కానీ ఆయన అట్టంగా ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనేలాగున ఈయన కూడా ఆ లైన్లో వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పింది చేశాడంతే. నువ్వు తీసుకుంటా, నాకు మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద నీ కుమారుడు నాకు అర్పించన్నప్పుడు వెంటనే చక్కగా కట్టెల మొగ్గు తీసుకున్నాడు, గాయం తీసుకున్నాడు, పనివాణం తీసుకున్నాడు, ప్రయాణం. వెనక ముందు ఏ మాట చెప్పలేదు. శారమ్మ కూడా ఏమీ ఆపలేదు. అంటే శారమ్మలో అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటంటే, నేను దేవుడికి ఇస్తున్నాను, దేవుడు ఇచ్చిందే కాబట్టి మళ్ళీ నేను దేవుడికే ఇస్తున్నాను. దేవుడు తిరిగి మళ్ళీ సజీవుడుగా నాకు ఇస్తాడు, ఈయన ద్వారా చాలామంది జనాన్ని నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం ఆయనలో ఉంది. ఎందుకంటే చెప్పండి, అలాంటి విశ్వాసం ఆయనలో ఉంది. నేను నా కుమారుణ్ణి దేవునికి ఇస్తే
దేవుడు నాకు చాలా మందిని ఇస్తాడు అనేటువంటి విశ్వాసం ఆయన ఉంది. ఎలా అది చెప్పగలరా? ఎలా? ముందే వాగ్దానం చేశాడు కదా, అబ్రాహామును బయటికి తీసుకెళ్ళాడు. ఆకాశ నక్షత్రాన్ని లెక్కించగలవా? అంత విస్తారంగా నీకు సంతానం ఇస్తాను. అసలు నాకు పిల్లలేరు, నువ్వేమో బయటకు వచ్చి చూపిస్తున్నావు, నేను ఎన్ని చెప్పినా నాకు సంతానం లేదు కదా అనేమో ఈయన అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఇసుక రేణువులంత విస్తారంగా నేను నీకు ఇస్తాను. ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాను. నీ కుమారుడు నాకు ఇయ్యనేసరికి సరే, దేవుని కొరకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయనకే ఇస్తాను. నేను ఒకటి ఇస్తే దేవుడు నాకు విస్తారంగా ఇస్తాడనే నమ్మకం ఆయనలో ఉంది కాబట్టి వెళ్ళాడు, అర్పించాడు. దేవుడు అన్నాడు, నాయన నీ కుమారుడు నేను చేయదు, నీవు ఇందు నిమిత్తమై దేవుని మాట వినువాడమని నేను గ్రహించాను కాబట్టి నీ ద్వారా ఈ భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని ఒక వాగ్దానం అయితే దేవుడు చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ప్రపంచంలో అందరం వీఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గాడ్, అబ్రహాం గాడ్ త్రూ లార్డ్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం కూడా అబ్రహాము కుమారులమే, కుమార్తెలమే. కాబట్టి ఈరోజు ఆరాధనలో మనం ప్రవేశించడము ఆ ప్రభు యొక్క శిలువ త్యాగము, ప్రేమను మనం జ్ఞాపకం చేస్తాం. శిలువ ప్రేమ అంటే శిలువ మీద నీ కొరకై సర్వము అప్పగించుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ లవ్. దాన్ని ప్రేమ అంటారు. దేవుని ప్రేమకు బదులు మనం ఏమన్నా ఇవ్వగలమా? ఏమిచ్చినా కూడా మనం రుణస్థులమే. కాబట్టి ఆ రుణము అట్లా ఉండవలసిందే. విమోచన క్రయధనం గొప్పది, అది అలా ఉండవలసిందే. కానీ మనం ఏం చేసినా కూడా అది తీర్చబడదు. అయితే ఉన్నంత కాలంలో దేవునికి మహిమకరంగా జీవించాలి, ఆ ప్రభుని మనం ఆరాధించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి. అందుకొరకై ఈరోజు ఒక భాగాన్ని మనం చదువుకుందాం. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి? ఆ ప్రభు మనకు చేసిన గొప్ప మేలులు, త్యాగం ఏంటి? 2 Corinthians chapter 15, 2 Corinthians chapter 15, క్షమించాలి, 1 Corinthians chapter 15 verse 3 and 4, 3rd section, 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 15 verse 3. Read all together. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట నేను మీకు అప్పగించినది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనములు, ఈ లేఖనాలు ఏంటి అండి? లేఖనముల ప్రకారము అంటున్నాడు. లేఖనముల అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, మొదటి పత్రిక, ఆయన చెప్పిన మాటలు ఏంటంటే లేఖనముల ప్రకారము అని రాయబడింది. లేఖనాలంటే ప్రభుల వారు అంతకుముందే చెప్పబడినటువంటి మాటలు, అంతకుముందే చెప్పబడిన మాటలు. యేసు ప్రభు గురించి ముందుగానే, ఆయన బ్రతికుండగానే చాలామంది ప్రవక్తలు యేసు ప్రభు గురించి చెప్పారు. యేసు ప్రభు కూడా చెప్పాడు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నన్ను హింసిస్తారు, పడతారు, నన్ను చంపేసి సమాధి చేస్తారు, తిరిగి 3వ దినాన్ని నేను లేస్తాను. ఇవన్నీ కూడా ప్రపంచ మానవాళి పాపము కొరకై అని ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే మనకు చెప్పాడో అది చెప్పాడు, చేశాడని. ఆయన చెప్పాడు, చేశాడు. మనం చాలాసార్లు చెప్తాం, చేయం. కానీ ప్రభు చెప్పాడు, చేశాడు. అదే దట్ ఈస్ కాల్డ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ, ఫర్ ఆల్. మనందరి
కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చూపిన ప్రేమ ప్రపంచ మానవాళి కొరకై సిలువపై. అందుకే లేఖనముల ప్రకారము మన పాపముల విషయమై ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అంటే మన వలే ఒక మనిషి చనిపోతే ఏం చేస్తాం? తీసుకెళ్ళి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం పాతి పెడతారు, హైందవ సాంప్రదాయం ప్రకారం కాలుస్తారు. వారు కాల్చినా కూడా ఆ బూడిద తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతారు. అంటే భూమిలోకి వెళ్ళినట్టే కదా, కాల్చినా కూర్చినా భూమిలోకి వెళ్తానే ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కూడా మరి అవన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. కనుక ఏంటి మన పాపాలు? మానవుడు చేసిన పాపం ఏంటి అని అడిగితే, ప్రతి మానవుడు కూడా ఎలా ఉన్నాడు ఈ లోకంలో అంటే, యోహాను సువార్త 8:34, పాపమునకు మనం దాసులముగా ఉంటున్నాం. మనమంతా కూడా పాపమునకు దాసులము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వచనం. రోమన్ చాప్టర్ 7:14. రోమన్ చాప్టర్ 7:14. పాపమునకు మనము అమ్మబడిన వారము. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒకటి దాసులంగా మనం జీవిస్తున్నాం, రెండోది అమ్మబడినటువంటి వారము, సోల్డ్ అవుట్ సిన్. మనమంతా కూడా పాపమునకు అమ్మబడిన జీవితం మనం కలిగి ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23 వచనం. ఈ పాపం అనేది ప్రతి మానవుని చెరపట్టి లోపరుచుకుంటాం. లోపరచబడిన వారము, పాపమునకు లోబడినటువంటి వారు మానవుడు. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. అందుకే ఈ పాపం అనేది వాకిట్లోనే పొంచి ఉంటుంది. ప్రతి మానవుని ఇంటి వాకిటి, అది ఏదైనా సరే, ఇల్లే కానీ వాకిట్లోనే పొంచి ఉంటుందట పాపం ప్రతి మానవుని. ఇంకా 4వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం, పొంచి ఉన్నటువంటి పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. నిన్ను ప్రభుత్వం, నీ మీద ప్రభుత్వం, నీకు అధికారి, నీకు నాయకుడు, నీకు రాజు అంతా కూడా సైతానుగాడే. కనుక పొంచి ఉన్న పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది. రోమా 5:21 ప్రకారంగా, రోమన్ చాప్టర్ 5:21 విస్తరించిపోయింది. ఎట్లా విస్తరించిందంటే, నీ జీవితం అంతట్లో ఈ పాపం అనేది విస్తరించిపోయింది. అందుకే ఒకరోజు ఈ పాపం ఏం చేస్తంట, ఒకటి దాసులము, రెండోది అమ్మబడిన వారము, మూడోది చెరపట్టుకున్నది, లోపరుచుకున్నది, నాలుగోది ఏలు పొంచి ఉన్నది, ఐదోది ఏలుబడి చేస్తుంది, ఆరోది విస్తరించింది. ఇక చివరికి వచ్చేసరికి సంఖ్యాకాండం 32:23, నంబర్స్ చాప్టర్ 32:23, మీరు అట్లు చేయని ఎడల మీ పాపం మిమ్మను పట్టుకొనును. కనుక నిన్ను పట్టుకున్నది, ఈ పట్టుకుంది కాబట్టి నువ్వు విడిచిపెట్టలేదు. నువ్వు విడిచిపెట్టావు కానీ నీ పాపం అనేది నిన్ను విడిచిపెట్టటము లేదు. అందుకే విడిచిపెట్టని పాపము మనలను ఎక్కడ తీసుకెళ్తుందంటే నరక శిక్షకు తీసుకెళ్తాం. పాపం వల్ల వచ్చు జీతం మరణము, నిత్య నరకం, అగ్ని ఆరిపోదు, ఈ జీవుడు చనిపోదు, యుగాయుగములో యాతన కలిగిన స్థలం. ఇప్పుడు ఎండాకాలం కొద్దిగా అయితేనే మనం ఎట్లా ఉంటాము? ఎండాకాలం బయటికి వెళ్ళగలమా? ఎండాకాలం కాదు, బగబగబగమంటే మంటలవి, అక్కడ పోయి నీ ఆత్మ కాలిపోతూ ఉంటుంది. కానీ మరణం లేదు కానీ కాలిపోతూ అల్లాడిపోతూ ఉంటుంది. ఆ రోజు వాక్యం చదువుతూ ఉంటే ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత తీసుకుంటా, కొన్ని రోజులు ఆగిన తర్వాత తీసుకుంటా అని నేను
వాయిదా వేశాం కదా. మరి ఎప్పుడు మన మరణమో మనకు తెలియదు కదా. మన మరణాన్ని మనకి ముందుగానే మరి వాట్సాప్ మెసేజ్ దాకా వస్తుందా, మనకి ఫోన్ చేస్తుందా? ఏం కాదు. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. దైవజనుడు చాలా భక్సింగ్ గారి యొక్క జత పనివాడు, మంచి స్పీకర్, మంచి నంబర్ 1 వాక్యాలు, పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, ఆల్రౌండర్ అంటాడు. వైజాగ్లో ప్రత్యేకమైన మీటింగ్, గుడ్ ఫ్రైడే చేస్తాడు, మీటింగ్కి వెళ్ళాడు, అయిపోయింది. ఆయనకి బాత్రూమ్కి వెళ్తే అక్కడే పడిపోయినాడు. చూసారా? ఏ మరణం ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదు. చెప్పే నాకు కానీ కూర్చున్న మీకు కానీ మరణం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుంది. తను పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ప్రభు నమ్ముకొని ప్రభు సేవలు ఉన్నారు, దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు. దేవుడు ఆహ్వానించాడు ఆయన. అందుకప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో వాటిలో, వాళ్ళు మరి ట్రైన్ డ్రైవర్ నడుపుతూ ఉంటాడు, ఆ డ్రైవర్ వెళ్ళిపోతాడు. నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ కమింగ్లో వెళ్ళిపోతారు. ప్లేన్ నడుపుతూ ఉంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇద్దరు వెళ్తూ ఉంటారు, ఇద్దరు ఒకళ్ళు వెళ్ళిపోతారు. మమ్మీ పిల్లలు ఉంటారు, మమ్మీ వంట వండుతూ ఉంటే వెళ్ళిపోతారు. మమ్మీ ఎక్కడున్నా అక్కడ వెళ్ళిపోయి దేవుడు రెప్పపాటులో జరుగుతుంది. అరే డాడీ ఇప్పుడు నా దగ్గర రెప్పపాటు. నువ్వు నమ్ముకోకపోతే నువ్వు ఎక్కడే ఉంటావు. నువ్వు ఉన్నావంటే ఇంకా నువ్వు నమ్ముకోలేదని. కాబట్టి మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కనుక దీపం ఉండగానే, అంటే దీపము అంటే ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇది ఆరిపోకముందే, అనగా ప్రభు తీసుకోకముందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తీసుకోవాలి. కాబట్టి కూర్చున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభుని మనం నమ్ముకోవాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. కాబట్టి ఈ లోకంలో పాపం అనేది మానవుని జీవితంలో దాసులుగా ఉన్నాం, అమ్మబడిన వారము, చెరపట్టుకున్నది, పొంచి ఉన్నది, ఏలుబడి చేస్తుంది, విస్తరిస్తూ ఉంది. నీ పాపం ఒకరు నిన్ను పట్టుకుంది. అది పట్టుకోకముందే ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఈరోజు నుంచి నేను కూడా నీ కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి ఇష్టపడుతున్నానని తీర్మానం చేసుకుంటే సరే. అలాంటి మనలను దేవుడు ప్రేమించాడు. ప్రేమించినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరి కొరకు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు మరణించాడు? మన పాపముల కొరకై మరణించి సమాధి చేయబడ్డాడు. మన పాపములు అనగా మానవుని యొక్క పాప జీవితం. 2 రకాల పాపాలు ఉంటాయి మనకి. ఒకటి జన్మతో వచ్చిన పాపం, సిలువలో దానికి రుణాన్ని తీర్చాడు. అయితే రెండవది కర్మ పాపం. ఇది మానవుడు బ్రతికినంత కాలం ఉంటుంది. శరీరం పోతేనే అది పోతుంది. అందుకే బల్ల అనేది మనకి ఇచ్చాడు. ప్రభువా నన్ను క్షమించని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకొని మనం బల్లను సమీపించాలి. కనుక ఈరోజు ఆరాధనలో ప్రవేశించడం ఎవరు ఆరాధిస్తారు? ఒకప్పుడు నేను చూడండి, రోమా 5:8, రోమన్ చాప్టర్ 5:8. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను. ప్రభువా నా పాపముల కొరకు నీవు చనిపోయాను, స్తోత్రాలు. మొదటిగా ప్రభుని ఆరాధించాలి. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి? మనం ఇంకను పాపులమై ఉండగా, ఇంకను అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. చనిపోయాడు, చనిపోతూనే ఉన్నాడు, చనిపోయాడు, వచ్చేవాళ్ళ కొరకు, ఉన్న వాళ్ళ కొరకు, వెళ్ళిపోయిన వాళ్ళు. ఆయన ఇంకనూ పాపులమై ఉంటే అర్థం ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు, ఇంకా రాబోయే తరం కొరకు కూడా ఆయన మరణించాడని అర్థం. ఇదన్నమాట. ప్రభువా నేను పాపిగా ఉన్నప్పుడు నా పాపముల కొరకు నీవు మరణించావు, నీకు స్తోత్రం. రెండవది రోమే
రోమీలకు రాసిన పత్రిక 5:6 రోమన్స్ 5:6. భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నేను ఒకప్పుడు భక్తిహీనుడును, నా కొరకై నీవు మరణించినావు, నీకు స్తోత్రం. భక్తిహీనుల కొరకు ఆయన, నేను ఒకప్పుడు భక్తిహీనుడుగా ఉన్నానయ్యా, నా కొరకు నీవు మరణించినందుకు నీకు స్తోత్రం. ఇక మూడవదిగా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:11. 1 Corinthians chapter 8:7. బలహీనుడైన సహోదరుని కొరకు ఆయన మరణించాడు. మనం ఒకప్పుడు బలహీనులుగా ఉన్నాం, బలహీనులైన వారి కొరకు ఆయన చనిపోయాడు. 4వదిగా 1 పేతురు 3:18. 1 Peter chapter 18. అనీతిమంతుల కొరకు మరణించాడు. ఒకప్పుడు నేను నీతిమంతుడు కాను, అనీతిమంతుడను, నన్ను నీతిమంతుడిగా చేయడానికి నీవు మృతి పొందావు, నాకు బదులుగా నీకు స్తోత్రాలు అని మనము ప్రభుని ఆరాధించాలి. ఒకటి, నేను పాపిగా ఉన్నప్పుడు నా పాపం నుంచి విడిపించడానికి నాకు బదులుగా నీవు మరణించావు. రెండవది, భక్తిహీనుడిగా ఉన్నాను, ఆయన నన్ను భక్తిపరుడుగా చేయటానికి నీవు మరణించావు. బలహీనుడిగా ఉన్నాను, నన్ను బలపరచుటకై నీవు మరణించావు. అనీతిమంతుడిగా ఉన్నాను, నన్ను నీతిమంతుడిగా చేయటానికి నీవు మరణించావు. 5వది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణించాడు. ప్రతి మనుషుల్లో నేను కూడా ఉన్నాను నాయన, నా కొరకు నీవు మరణించావు, సమాధి చేయబడ్డావు, నాకు రావాల్సిన మరణము నీవు పొందినందుకే నీకు స్తోత్రాలు. 1 తిమోతి 2:6. అందరి విమోచన క్రయధనము కొరకు మరణించాడు. విమోచనం, నన్ను విమోచించడానికి నీవు మరణించావు, నీకు స్తోత్రాలు. ఇక 7వదిగా మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 5:10. శత్రువులుగా ఉన్నాను నాయన, నేను ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాను, నన్ను నీకు మిత్రుడిగా చేసుకోవడానికి నా కొరకై నీవు మరణించావు. ఆయన మరణము మానవ ప్రపంచానికి విమోచన, విడుదల, రక్షణ ఇవన్నీ కూడా చేకూరుస్తావు. కనుక ఎందుకు ప్రభు చనిపోయాడు, ఎవరి కొరకు చనిపోయాడు? ఆయన మరణించినప్పుడు ఆయన భుజం మీద నీ భారం ఉన్నది, నీ పాపమునకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అందుకే చూడండి, సిలువ ప్రేమ, సిలువలో ఏంటి ఆయన ప్రేమ అంటే, యెషయా గ్రంథం 53:5. యెషయా గ్రంథం 53:5. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. కనుక నీ శిక్ష యావత్తు ఎవరి మీద పడిందంట? నీ శిక్ష. కనుక ప్రభువా, నా శిక్ష యావత్తు సిలువ మీద నువ్వు భరించావు. చూడండి, యేసు ప్రభు సిలువ మోయటం ఎంతమంది చూశారు? యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్తాం ఎంతమంది చూశారు చెప్పండి? సిలువ మోసుకుంటూ వెళ్తాం ఎంతమంది చూశారు? చూడలేదా మీరు? చూడలేదా? బొమ్మలు అన్నది చూడలేదా? సాదృశ్యం అన్నమాట. ఆయన సిలువ మోసుకుంటూ, ఆ సిలువ అనేది మ్రాను అంటాడు. ఆ సిలువ పేరేంటి? మ్రాను. మన పాపములను తన మ్రాను మీద మోసుకున్నాడు. చూసారా? మ్రాను అంటే ఆ సిలువ. ఆ సిలువ మీద ఏం మోసాడు? నువ్వు ఎందుకు ఆరాధించాలి? ఒకటే, నా శిక్షను మోసావు, సమాధానార్థమైన శిక్షను నీవు మోసుకున్నావయ్యా, నీకు స్తోత్రాలు. రెండవది, యెషయా గ్రంథం 53:4. నా దోషములను నీవు మోసావు. మానవుని యొక్క శిక్ష, నా శిక్ష నీవు మోసావు, నీకు స్తోత్రం. రెండవది, నా రోగం నీవు మోసావు. మానవుల్లో ఎన్ని రోగాలు ఉన్నాయి చెప్పండి? ఎన్నో, చెప్పలేము. కొత్త కొత్తవి కూడా వస్తున్నాయి. ఆ పేర్లు ఎదిరియటం అమ్మా, అవునా? కొత్త కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి. ఆ మధ్య కరోనా పేరున్నారా?
నిజమైన చాలా మంది చనిపోతుంది. చికెన్ గునియా, ఇంకా కొత్త కొత్త జబ్బులు ఉన్నాయి చూడండి. చెప్పండి, బైబిల్లో లేని జబ్బులు కూడా ఇంకా ఏమేమి జబ్బులు ప్రపంచం మీదకి రానున్నాయో మనకు తెలియదు. నా రోగాన్ని అంతా నువ్వు మోసావు ఇష్టం. ఒకటి, నా శిక్ష మోసావు. రెండోది, నా రోగం మోసావు. మూడోది 53 యెషయా 11. యెషయా గ్రంథం 53 అధ్యాయం 11. నా దోషాన్ని మోసావు ఇష్టం. మానవుని యొక్క దోషాన్ని. ఎందుకు దేవుని ఆరాధించాలి? నా దోషాన్ని నువ్వు మోసావు. నాలుగోది యెషయా 53:12. నా పాపాన్ని నువ్వు మోసావు స్తోత్రం. నా పాపాన్ని నువ్వు మోసావు శిలువ మీద. ఐదోది యెషయా గ్రంథం 50 అధ్యాయం 5. నా కొరకు నా దెబ్బలు నువ్వు మోసావు. మానవుడికి వచ్చే దెబ్బలు ఆయన మోసాడు. ఆరోది యెషయా గ్రంథం 50 అధ్యాయం 4. మన వ్యసనములు ఆయన మోసాడు. వ్యసనం అంటే ఏంటివి? అలవాట్లు. మన అలవాట్లు ఆయన మీద పడినాయి. చివరిగా యెషయా గ్రంథం 50 అధ్యాయం 4. శ్రమ నొందిన వానిగా మనం అతనే ఎంచాం. నా శ్రమలు నీవు మోసుకున్నావు. నీకు స్తోత్రం. ఎంత గొప్ప శిలువ త్యాగం నా పట్ల చేశావు. నేను ఏమిచ్చినా రుణస్తున్నాయ్యా. ఈ నా స్తుతి ఆరాధన నీ పాత్రలో సమర్పించుకున్నాను. ప్రభుని మనం ఆరాధిద్దాం. నాకు ఇవ్వబడిన లేఖనముల ప్రకారము ఆ ప్రభువు మన పాపముల కొరకై మృతి పొందెను, సమాధి కనుక ఆయన ఎందుకు మృతి పొందాడు, మనకి ఆయన మీద ఏం వేసుకున్నాడో మనం గ్రహించాం. దాన్ని గ్రహించిన వారమై మనం ఆరాధిద్దాం. ఒక పనులు పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మనం లేచిన వాడి పనులు పాడుకుందాం. పాటలు పాడే బ్రదర్స్ అండి. సంఖ్య 278.
వాక్యం బట్టి మొదటిగా సండే స్కూల్ టీచర్స్ ప్రభుని ఆరాధిస్తారు, యవనస్తులు, ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరు. క్రమంగా మనం దేవుని ఇంట్లో ఆరాధన చేద్దాం. ఆరాధించండి.